ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? ఈరోజు వాక్య ధ్యానంలో భాగంగా మనం మత్తయి సువార్తలోని కొన్ని విషయాలను మనం ఇప్పుడు ధ్యానం చేసుకుందాము. మత్తయి సువార్త 24వ అధ్యాయంలోని కొన్ని విషయాలు మనం చూసినట్లయితే 24వ అధ్యాయము 6వ వచనము, మరియు మీరు యుద్ధముల గురించి యుద్ధ సమాచారం గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకోండి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే రాకడ యొక్క గుర్తుల గురించి అక్కడ శిష్యులకి యేసు ప్రభువుకి జరుగుతున్నటువంటి సంభాషణలో ఇవి ఎప్పుడు జరుగుతాయి, నీ రాజ్యం ఎప్పుడు వస్తుంది, ఈ యుగ సమాప్తి ఎప్పుడవుతుంది, దానికి ముందు ఏమైనా జరుగుతాయా అనేటటువంటి విషయాల గురించి మాటలు జరుగుతున్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే యుద్ధం గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు అని యేసు ప్రభు వారు మనతో మాట్లాడుచున్నారు. అక్కడ వారితో ఇప్పుడు మనతో మాట్లాడుచున్నారు. అయితే నిజంగానే వింటున్నామా? యుద్ధం గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటున్నామంటే 100% మనం యుద్ధ సమాచారం మాత్రమే కాదు, యుద్ధాల గురించి కూడా మనం వింటున్నాం. హల్లెలూయా. ఎక్కడండి అది జరుగుతుందని అనుకోమాకండి. మన భారతదేశంలోనే ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? యుద్ధ వాతావరణం అనేది నెలకొంది. అటు పాకిస్తాన్తో యుద్ధం చేయటానికి అన్ని విధాల ఆయుధాలని, అటు నౌకాదళం, అటు ఆర్మీ ఫోర్సు, ఇటు యుద్ధ సామాగ్రి, అటు అన్ని వైపుల నుంచి కూడా యుద్ధం చేయాలని అన్ని విధాల ప్రయత్నాలు అనేవి అక్కడ మనకి కనబడుతున్నాయి. ఈ భయంకరమైనటువంటి ఈ యుద్ధం వల్ల మనకి ఏదైనా లాభం ఉందంటే గనక అటు వాళ్ళకి నష్టం ఉంది, ఇటు మనకి కూడా నష్టం ఉంది. యుద్ధంలో నష్టపోయేది ఎవరండి అని బాగా గమనించినట్లయితే మన ఉక్రెయిన్కి రష్యాకి మధ్య యుద్ధం జరిగిందండి. టీవీలో చాలామంది చూశారు, ఫోనుల్లో, యూట్యూబ్లో అన్నిట్లో చూశారు. యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఎంతోమంది నిరాశ్రయులైపోయారు. ఇల్లు పడిపోయినాయి, రోడ్లు కూలిపోయినాయి, కరెంటు స్తంభాలు పడిపోయినాయి, ఫోను నెట్వర్క్ ఎక్కడా లేదు, తినటానికి తిండి కరువైపోయింది, తాగటానికి నీరు కరువైపోయింది. ఇంకా భయంకరమైన పరిస్థితి ఏంటంటే చిన్న చిన్న పిల్లలు, ఒక ఇద్దరు పిల్లలు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారో లేరో తెలియనటువంటి పరిస్థితి. ఏడ్చుకుంటూ వెళ్తా ఉంటే ఆ దృశ్యము నన్ను కలిచివేసింది ప్రియులారా. నిజంగా ఆ చిన్న బిడ్డలు చేసిన తప్పేంటి? ఆ బిడ్డలకి ఇప్పుడు ఎవరు అన్నం పెడతారు, ఎవరు పాలిస్తారు, అసలు ఆ బిడ్డలు ఎవరు చూసుకుంటారు, ఆ బిడ్డలు నెక్స్ట్ రోజుకి కూడా ఉంటారా ఉండరా తెలియనటువంటి పరిస్థితి. ఒక యుద్ధం అనేది జరగటానికి ఏదో ఒక విషయము కారణమవుతుంది. ఇప్పుడు మన భారత్కి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్న యుద్ధం దేని కొరకంటే అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ కొరకు జరుగుతూ ఉంది, ఒక భూమి కొరకు జరుగుతూ ఉంది. అయితే యుద్ధంలో జరిగినటువంటి విషయాన్ని బట్టి పై అధికారులు అలాగే ఉన్నారు, ప్రభుత్వాన్ని శాసించేటటువంటి పెద్దవారు అక్కడే ఉంటారు. కానీ ఎక్కువ నష్టపోయేది ఎవరంటే కనుక సామాన్య ప్రజలు చచ్చిపోతారు ప్రియులారా. ఇప్పుడు చిన్న వారందరూ చచ్చిపోతారు. ఇప్పుడు మొన్న వచ్చినటువంటి ఉగ్రవాదులు ఎవరిని చంపారండి? పై అధికారులు ముట్టుకునేంత సాహసం వాళ్ళు చేయలేరు. ఎందుకంటే చుట్టూ కూడా ఎప్పుడు పహారా కాస్తూ సైనికులు ఉంటారు కాబట్టి వాళ్ళని ముట్టుకోలేరు. కాబట్టి ఏం చేస్తున్నారంటే వెళ్ళి సామాన్య ప్రజల్ని, అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజానికాన్ని చంపేశారు. ఎందుకు చచ్చిపోతున్నామో కూడా తెలియకుండా చాలామంది చచ్చిపోయారండి. మీరు హిందువా కాదా అని అడిగి చంపేశారని చెప్పి అంటున్నారు. అది ఎంత బాధాకరం. చనిపోయినోడు మనోడు కాదు కదా అని ఎవరైనా మన భారతదేశంలో ఒక్కళ్ళు కూడా కామ్గా లేరండి. చనిపోయినవాడు మన క్రిస్టియన్ కాదు కదా, చనిపోయినవాడు మన బౌద్ధుడు కాదు కదా, చనిపోయినవాడు మన సిక్కు కాదు కదా అని ఎవరు అనుకుంటలేదు. కానీ చనిపోయినవాడు నా భారతీయుడు అనుకుంటున్నారు. హల్లెలూయా. నిజంగా మనం అలా ఐక్యతగా ఉండాలి. చనిపోయాడు హిందూ కాబట్టి మనకెందుకు, చనిపోయాడు క్రిస్టియన్ కాబట్టి మనకెందుకు, చనిపోయాడు ముస్లిం కాబట్టి మనకెందుకు అని మనం అనుకోకూడదు. ఇది భారతదేశము. నువ్వు ఏదో ఏ వర్గమో చెప్పటానికి ముందు నీ ఐడెంటిటీ ఏంటంటే కనుక నువ్వు ఒక భారతీయుడివి అని గుర్తుపెట్టుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. మనమంతా ఒక కుటుంబము, అన్ని మతాలు, జాతులు, కులాలు కలిసినటువంటి ఒక సెక్యులర్ కంట్రీ ఇది. ఇప్పుడు చీడ పురుగులు లాంటి వాళ్ళు వచ్చి నువ్వు హిందువా అని అడిగి కొంతమందిని చంపేశారు. ఇందులో భయంకరమైనటువంటి ఒక విషయం ఏంటంటే ఒక క్రిస్టియన్
ఆ నతానియేల్ అనేటటువంటి ఒక ఆయన అందరి మోకాళ్ళు ఏమన్నప్పుడు ఆయన కూడా వేస్తే వాళ్ళ యొక్క ఏదైతే పాటిస్తూ ఉన్నారో ఆ స్లోగన్ని ఆయనకి చెప్పి పలకమని ఆ యొక్క వాళ్ళు నమ్మేటటువంటి సిద్ధాంతానికి నమస్కారము లేకపోతే అలా దానికి సంబంధించి మోకరించి చెప్పమంటే ఆయన చెప్పటానికి నిరాకరించాడు. నిరాకరించిన కారణాన్ని బట్టి క్షణాల్లో ఆయన్ని తూట్లుగా చంపేశారు. అయితే ఇప్పుడు ఆయన ఎవరంటే ఒక హతసాక్షిగా మనకు కనబడుతున్నాడు. హల్లెలూయా. ఏముందండి, ఇప్పుడు మోకరించారు, చచ్చిపోవడానికి చాలా వెంట్రుక వాసి దూరంలో గన్నుకి తలకి ఆయనకి మధ్య ఎంతో గ్యాప్ కూడా లేదు. నేను పలకమన్నటువంటి మాటలు నువ్వు పలుకు, నేను ఏదైతే అనమంటున్నానో వాటిని నువ్వు అను అని అంటే అక్కడ ఆయన ఏమన్నా అంటే ఎవరైనా కాదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ పాస్టర్ గారు ఏమైనా పక్కన నుంచి ఉన్నారా? లేకపోతే వాళ్ళ బంధువులు ఏమన్నా చూసి మొన్నటిదాకా చర్చి అన్నావు, భక్తి అన్నావు, వాక్యం అన్నావు, వాళ్ళు పలకమనంగానే పలికేస్తున్నావే అని అంటానికి అక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. కానీ ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలను కూడా పణంగా పెట్టాడు ఆయన. హల్లెలూయా. హతసాక్షి అంటే వీళ్ళు కాదా? మనము గనక అదే ప్రదేశంలో ఉండి ఆ యొక్క ప్లేస్లో ఆ యొక్క స్థానంలో మనం ఉంటే వాళ్ళు ఏది పలకమంటే అది పలికేస్తాం, ఏది అనమంటే అది అనేస్తాం, ఎలా వంగమంటే అలా వంగుతాం. ఎందుకంటే మనం అనుకునేటటువంటి భక్తి మనలో ఎలా ఉంటుందంటే, ప్రభువా నీకు తెలుసుగా నాయన, నా మనసు నీకు తెలుసుగా, నా భక్తి నీకు తెలుసుగా, ఇప్పుడు ఎవరో కోసం నేను చచ్చిపోతే రేపు నుంచి సువార్త ఎలా ప్రకటిస్తాను? ఎవరో కోసము నేను ఇప్పుడు చచ్చిపోతే కనుక నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా కుటుంబం పరిస్థితి ఏంటి? నా మనసు నీకు తెలుసు కదయ్యా, నేను ఎంత భక్తిపరురాలనో అని చెప్పి మనము యేసయ్యతో బేరసారాలు మనం పెట్టేసుకుంటాం. కానీ ఆయన అలా అనుకోలేదండి. వాళ్ళ పలకమన్న మాటలను పలకనందుకు వాళ్ళు అక్కడే ఆయన్ని చంపేశారు. అయితే తన భక్తి జీవితాన్ని తను కాపాడుకోవటం కోసం హతసాక్షి అయిపోవటానికి కూడా ఏమాత్రము వెనకడుగు వేయలేదు. హల్లెలూయా. మన భక్తి ఏంటయ్యా అంటే కనుక మన పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేయాలంటే మీరు ఎవరమ్మా అంటే మేము క్రిస్టియన్స్ అండి, లేకపోతే మేము క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళం అండి అని చెప్పటానికి మనకి నోరు రాదు చాలామందికి. ఎందుకు? మనకు వచ్చే రిజర్వేషన్ తగ్గిపోద్దేమో, మనకి వేసే ఫీజులు ఎక్కువ వేసేస్తారేమో, మనకి ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వరేమో అని చెప్పి మేము చర్చికి వెళ్ళేవారము, లేదంటే మేము క్రీస్తుని నమ్ముకున్న వారము అని చెప్పటానికి మనలో చాలామందికి నోరు రాదు. ఎందుకంటే మనకి యేసయ్య కంటే మనకు రాయితీలే ముఖ్యం, క్రీస్తు కంటే కూడా మనకు రిజర్వేషన్లు ముఖ్యం, దేవుడి కంటే కూడా మనకి వచ్చేటటువంటి ధనమే ముఖ్యము. కాబట్టి చెప్పటానికి మనం ఏమాత్రం వెనకడుగు వేయం. అంతెందుకు బస్సు ఎక్కుతాము, బస్సు ఎక్కిన తర్వాత కండక్టర్ ఉంటాడు, మన దగ్గర ఎవడో చిన్నపిల్లోడో మనకు తెలిసినవాడో మన కొడుకో మన కూతురో పక్కనే ఉంటుంది, చిన్న వయసు. ఎంతమ్మ వయసు అంటే వాళ్ళకి టికెట్ ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి వాళ్ళకి 6 ఏళ్ళున్నా 7 ఏళ్ళున్నా 4 ఏళ్ళేనండి 3 ఏళ్ళేనండి అని చెప్పేటటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? వాళ్ళు క్రీస్తు నమ్ముకున్న వాళ్ళే, చర్చికి వెళ్తున్న వాళ్ళే, ప్రభు అని పలుకుతున్న వాళ్ళే. ఎంత టైం పట్టిందండి ఒక అబద్ధం ఆడటానికి? ఒక 1/2 సెకండ్ కూడా పట్టలేదు. మన భక్తి జీవితం అలా ఉంటుంది. ఒక పార్కులోకి ఎంటర్ అయితే 10 ఏళ్ళు దాటిన పిల్లలకు కూడా ఫుల్ టికెట్ అని ఒక బోర్డు పెడితే మన పిల్లల్ని తీసుకెళ్తే మా పిల్లలకు 9 ఏళ్ళేనండి అని చెప్పేటటువంటి క్రైస్తవులు ఎంతమంది లేరు అని ప్రభుపేట మనమే చేస్తున్నాను. హల్లెలూయా. మన భక్తి జీవితం 10 రూపాయలతో అమ్మేసుకోవచ్చు. మన భక్తి జీవితము ఒక 5 రూపాయల టికెట్తో మనం అమ్మేసుకుంటాం. మన భక్తి జీవితము స్కూల్ ఫీజుల దగ్గర బయటపడిపోద్ది. మన భక్తి జీవితము ఒక గ్లాసు నీళ్ళ దగ్గర బయటపడిపోద్ది. అక్కడికే వెళ్తాం, చర్చిలో భోజనాలు పెడతానే ఉంటారు, మనం తింటాము. తిన్న తర్వాత మరలా మన ఇంట్లో వాళ్ళ కోసమో లేకపోతే మన బంధువుల కోసమో మళ్ళీ వెళ్ళి ప్లేట్ తీసుకుని వెళ్ళి ఇందాక మీరు తిన్నారు కదమ్మా అంటే లేదండి నేను తినలేదని అని ఒక్క నిమిషంలో అబద్ధం ఆడేస్తాం. మన భక్తి జీవితం ఒక ప్లేట్ అన్నంలో బయటపడిపోద్ది. నోరు తెరిచి చెప్పచ్చుగా, నేను తిన్నానండి, మా ఇంట్లో వాళ్ళకంటే వాళ్ళు ఏమైనా చీప్ అని కాదంటారా? ఒకవేళ కాదన్నారు అనుకో ఏమైంది, ఇంట్లోకి వెళ్ళి ఒక గ్లాసుడు బియ్యం కడిగి పెట్టుకోలేమండి? మన భక్తి జీవితం అమ్ముకుంటానికి పైసలు చాలు, కానీ వాళ్ళు చాలామంది హతసాక్షులు వాళ్ళ భక్తి జీవితాన్ని కాపాడుకుంటానికి వాళ్ళ రక్తాన్ని చిందించారు. హల్లెలూయా. అందుకే వాళ్ళు హతసాక్షులయ్యారు. నేటి వరకు కూడా వాళ్ళు చచ్చిపోయి కూడా సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. గ్రాహం స్టెయిన్ గురించి విన్నప్పుడు నా మనస్సు చాలా కలవరం అనిపించింది.
ఆయన ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన కొరకు వచ్చి మన దేశంలో కుష్ఠరోగులను బాగు చేస్తూ ఉంటే ఈ యేసయ్య గురించి చెప్తున్నాడు రా, వీడిని ఎలాగైనా చంపేయాలరా అని చెప్పి గుంపు వచ్చంట ఆయన బిడ్డలు ఉన్నటువంటి జీబులో పెట్రోల్ పోసి తగలపెట్టేస్తూ ఉంటే ఆయన ఆఖరి నిమిషాల్లో కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన ఆఖరి నిమిషాల్లో ఆయన శ్వాసను వదిలేస్తారు. ఆయన చేసిన తప్పేంటి? ఒక కుష్ఠరోగుల దగ్గరికి ఎవరు వెళ్ళగలరు? నువ్వు వెళ్ళగలవా? నేను వెళ్ళగలనా? వాళ్ళు ఇంకా చూడగలమా? వాళ్ళ పక్కన నుంచోగలమా? వాళ్ళ గాయానికి కట్లు కట్టగలమా? వాళ్ళకి మందులు ఇవ్వగలమా? వాళ్ళకి పట్టిన అన్నం పెట్టగలమా? మనం ఏమీ చేయము. మనం చేసేదల్లా విమర్శ, మనం చేసేదల్లా నిందలు, మనం చేసేదల్లా అపహాస్యం, మనం చేసేదల్లా అవహేళన. ఈ చేయటానికి మనం రెడీగా ఉంటాం. చేయడానికి నడుము బిగించి వచ్చిన వాళ్ళకి తోడ్పడకపోగా మనం ఏంటంటే మన సిద్ధాంతాలే మనకు ముఖ్యము, మనం ఆచరిస్తున్న ఆచారాలే మనకు ముఖ్యము, మనం వెళ్తున్న మన వైఖరే మనం ముఖ్యము. వాళ్ళు వేరే నోరెత్తటానికి వీల్లేదు. వాళ్ళు మంచి చేస్తున్నా సరే వాళ్ళు నోరెత్తకూడదు. వాళ్ళు మంచి చేస్తున్నా సరే వాళ్ళు మన దేశంలోనికి రాకూడదు. వాళ్ళు మంచి చేస్తున్నా సరే వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు మనం వినకూడదు అని చెప్పి చాలామంది బుద్ధిహీనంగా ప్రవర్తించి ఇలా మిషనరీలని మనకు మనమే చంపేసుకున్నాం. హల్లెలూయా. మన వాళ్ళే వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు కూడా ఎవరో పొరుగు వాళ్ళు కాదు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి సంవత్సరాల తరబడా మన దేశంలో ఉండి అన్ని ఏళ్ళు పరిపాలన సాగించగలిగారంటే అర్థం ఏంటంటే మన దేశస్తులే, మనలో ఉన్న వాళ్ళే కొంతమందికి వాళ్ళకి అమ్ముడుపోయి వాళ్ళు మనల్ని ఆ విధంగా అనగదొరక్కబడటానికి మనకు మనమే కారణమయ్యాము. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతానికి అన్ని విధాల ఏర్పాటైపోయినాయి. కొంతమంది యుద్ధ సైనికులు మాట్లాడుచున్న మాటలు ఏంటంటే ఈ యొక్క ఉగ్రవాదులు ఎక్కడి నుంచో రాలేదండి, ఆల్రెడీ ఉన్నవాళ్లే అక్కడ చేశారు అని అంటున్నారు. వాళ్ళు మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే మేమందరం బోర్డర్లోనే ఉన్నాం కదా, మేమందరం పహారా కాస్తూనే ఉన్నాం కదా, ఆ శత్రువు బయట నుంచి లోపలికి రావటానికి ఎట్టి అవకాశము కూడా లేదు, ఇక్కడ ఉన్నవాళ్లే అలా తయారయ్యి ఆ యొక్క ఉగ్రవాదులకు కావలసినటువంటి మెటీరియల్, ఉగ్రవాదులకు కావలసినటువంటి ఫోన్లు, వాళ్ళకు కావలసినటువంటి తిండి అన్నీ కూడా సమకూర్చి ఇక్కడ దేశంలో ఉన్నటువంటి కొంతమందే ఇలాగ వాళ్ళకి సహకరించి వాళ్ళకి షెల్టర్ ఇచ్చి వాళ్ళు ఉండటానికి ఇచ్చి ఇలాగా జరగటానికి కారణం అయి ఉండొచ్చు అని కొంతమంది మాట్లాడుచున్నారు. ప్రియులారా, నిజంగా ఇది ఎంత బాధాకరం అంటే నువ్వు నీ యొక్క సిద్ధాంతాలను కాపాడుకుంటానికి అవతల వాళ్ళని చంపైనా పర్వాలేదు అనుకుంటున్నావంటే గనక అది పైశాచికత్వమే అవుతుంది. అది దేవుని రాజ్యం కట్టబడటం అవ్వదని ప్రభుపేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. అవసరమైతే వాక్యం చెప్తుంది, ఒక చెంప దెబ్బ కొడితే అవసరమైతే ఇంకో చెంప చూపించమంటా ఉంది. నీ దగ్గర ఏదైనా ఉంటే గనక తీసి ఇచ్చేయమంటుంది వాక్యం, అంతేగాని అవతల వాళ్ళని చంపుకు తినమని వాక్యం సెలవు ఇవ్వట్లేదు. అవసరమైతే అవతల వాళ్ళ కోసం నువ్వు పస్తుండమంటుంది వాక్యం, అంతేగాని వాళ్ళ అన్నాన్ని లాక్కుని నువ్వు తిని నువ్వు బలంగా ఉండమని వాక్యం చెప్పట్లేదు. ప్రియులారా, ఇక్కడ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ వాళ్ళే సహకరించారు కాబట్టి ఇలాగ జరిగింది అని అంటున్నారు. మన దగ్గరుండి మనతో పాటే ఉంటూ కూడా అవతల వాళ్ళకి సహాయపడుతున్నారంటే వాళ్ళని ఏమనుకోవాలని ప్రభుపేట మనం చేస్తాం. మన కుటుంబంలో కూడా చాలాసార్లు ఇంతే, అందరం కలిసి ఉంటాం, మంచిగా ఉంటాం, కానీ కుటుంబంలో కొంతమందికి ఏమవుద్దంటే ఆ యొక్క చీకటి శక్తి ప్రభావం చూపిస్తుంది. దెయ్యం వాళ్ళ మీద ప్రభావం చూపించి ఆ ఇంట్లో వాళ్ళే ఇంట్లో మిగతా వాళ్ళందరికీ శత్రువులాగా తయారవుతారు. ఇంట్లో ఉన్న విషయాలన్నీ బయటికి తీసుకెళ్ళి చెప్పేస్తారు. ఇంట్లో ఉన్న విషయాలన్నీ కూడా ఎవరైతే ఈ కుటుంబం అంటే పడదో వాళ్ళకి చెప్పేస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళే అవతల వాళ్ళకి అందించి ఇంటి పతనానికి కారణమవుతూ ఉంటారు. హల్లెలూయా. కొంతమంది కుటుంబంలో ఉన్న కోడళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మొత్తము కూడా అవతల వాళ్ళకి, అంటే వాళ్ళ పుట్టింటికి కావచ్చు, వాళ్ళ స్నేహితులకు కావచ్చు, అవతల వాళ్ళకి చేరేస్తారు. మా అత్తగారు ఇలా చేస్తుంది, నా భర్త ఇలా, ఆయన సంపాదన ఎంత, ఇలా కుటుంబం వాళ్ళు ఇలా ఉంటుంది, మా ఆడపడిచి ఇలా, వాళ్ళ భర్త ఇలా వస్తాడు, వాళ్ళు ఇలా ఉంటారు, వాళ్ళ ఆస్తులు ఇంత, వీళ్ళ మనస్తత్వం ఇలాంటిది, ఆమె అలా తప్పు చేసిందంట, మా ఆడపడుచు అలాగా పెళ్లి చేసుకుందంట, ఇలా అంట, మా అత్తగారు ఇలా అంట, మా మావయ్యని ఎలా అనేది ఇలా అనేది అని కుటుంబంలో ఉన్న ప్రతి విషయము కూడా అన్నీ పుట్టింటికి చేరేస్తూ ఉంటారు. దానివల్ల ఎవరు నష్టపోయేదంటే ఆఖరికి నువ్వే నష్టపోతావని ప్రభుపేట మనం చేస్తున్నాను నా ప్రియ కుమార్తె.
ఎందుకండి ఏం నష్టం ఉందండి? ఇందులో విషయాలన్నీ గనక నీవు పుట్టింటికి జారేస్తూ ఉంటే ఏదో రోజు నీ తల్లి కావచ్చు, నీ అన్న కావచ్చు, నీ చెల్లి కావచ్చు, నీ తమ్ముడు కావచ్చు, ఏదో ఒకరోజు చూసాంలే మీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు మాకు తెలియదా, నువ్వు కూడా అలాంటి దానివే, మీ బంధువులు ఎలాంటి వాళ్ళో తెలీదా, మీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలీదా, నీ భర్త ఎలాంటి వాడో తెలీదా, మీ ఆడపడుచుకి పెద్ద హిస్టరీ ఉందని మాకు తెలీదా అని చెప్పి వాళ్ళని నలుగురిలో నవ్వులు పాలు చేస్తారు, నలుగురిలో అపహసిస్తారు, నలుగురిలో తక్కువ చేసి మాట్లాడతారు. అప్పుడు వాళ్ళందరూ ఆ విధంగా తలదించుకుంటే నీకు అది గౌరవమా? వాళ్ళు ఆ నలుగురిలో కన్నీరు కార్చుకునేటువంటి పరిస్థితి వస్తే అది నీకు సంతోషమా? నీ భర్త చిన్నబుచ్చుకొని నా యొక్క పర్సనల్ విషయం వీళ్ళకలా తెలిసింది, నలుగురిలో నేను నవ్వులు పాలైపోయానే అని చెప్పి ఆయన బాధపడుతూ ఉంటే అది నీకు సంతోషమా? ఎప్పటికి కూడా అలా చేయొద్దు. నీ భర్తలో ఉన్న లోపాలు కానీ, నీ ఇంట్లో ఉన్న లోపాలు కానీ, నీ ఆడపడుచుకి సంబంధించో, నీ యొక్క మరదలకు సంబంధించి అక్కడ విషయాలు ఏది కూడా నువ్వు బయట పెట్టకూడదని ప్రభుపేట మనవి చేస్తాను. హల్లెలూయా. అది ఏ విషయమైనా సరే. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క కంపెనీల్లో కూడా కొంతమంది మంచిగానే ఉంటారు, కొన్ని సంవత్సరాల పాటు మంచి నమ్మకత్వంగా పనిచేసి ఈ కంపెనీలో జరిగేటటువంటి లావాదేవీల్ని బయటకు అమ్మేస్తారు. ఇంకో పలానా చోట పలానా షేర్ ఉంది, మా బాస్కి పలానా చోట ఇక్కడ ఉంది, ఇక్కడ కనుక మీరు సంతకాలు పెడితే కనుక, ఇలా వచ్చి మీరు ఈ ఉద్యోగంలో వస్తే కనుక, ఈ విధంగా అడ్డదారి తొక్కితే కనుక ఈ కంపెనీని మీరు భూస్థాపన చేయొచ్చు, మా బాస్ని కోలిని దెబ్బ మీరు కొట్టచ్చు అని చెప్పి అందులో ఉన్నటువంటి ఆ యొక్క రహస్య విషయాలన్నిటినీ కూడా తీసి చెప్పేస్తారు. ఎందుకంటే వాళ్ళకు వచ్చేటటువంటి 1 లక్ష రూపాయలను బట్టో 2 లక్షలను బట్టో వారికి ఇచ్చేటటువంటి లంచాలు తీసుకొని ఆ యొక్క సంస్థలో ఉన్నటువంటి బలహీనతలు బలాలు అన్నీ కూడా ఎదుటి వాళ్ళకి చెప్పేస్తారు. ఎప్పుడైతే నువ్వు ఒక సంస్థకి చీడపురుగుగా తయారైనా, ఒక కుటుంబానికి నువ్వు చీడపురుగుగా తయారైనా, ఒక దేశానికి చీడపురుగుగా నువ్వు తయారైనా, దేశం కొన్నాళ్ళు బాధపడొచ్చేమో, ఆ సంస్థ కొన్నాళ్ళు బాధపడొచ్చేమో, ఆ కుటుంబం కొన్నాళ్ళు బాధపడొచ్చేమో, కానీ నిన్ను దేవుడు శాశ్వతంగా తీసేసే రోజు ఒకటి ఉంది అని ప్రభుపేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. నువ్వు అన్నీ చేరేసేటటువంటి వ్యక్తి అయితే ఆ ఉద్యోగం నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోతావు. తర్వాత ఆ డబ్బు నీకు సంతోషాన్ని ఇస్తుంది అనుకుంటామేమో, కానీ అది నీకు సంతోషాన్ని ఇవ్వదు, దుఃఖాన్ని ఇస్తుంది. అన్ని విషయాలు చేరేస్తున్నాను నాకేంట్లే అని నువ్వు అనుకుంటావేమో, నువ్వు ఏదో రోజు బయటికి గెంటి వేయబడతావు. నా ప్రియ కుమార్తె, నీ స్థానంలో దేవుడు వేరే వాళ్ళని పెట్టడానికి కూడా ఏమాత్రము ఆలోచించడు. కాబట్టి అలాంటి దిగజారిపోయే రోజు తెచ్చుకోవద్దని ప్రభుపేట మనం చేస్తున్నాను. హల్లెలూయా. ఈ దేశంలోనే ఉంటూ ఇక్కడే బ్రతుకుతూ ఎన్నో సంవత్సరాలుగా ఒక దేశ పౌరుడిగా చలామణి అవుతూ నువ్వు ఈ దేశ విషయాలన్నీ, మన రహస్యాలన్నీ, మన ఆర్మీకి సంబంధించి కానీ, ఈ యొక్క నేవీకి సంబంధించి కానీ, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి కానీ అన్ని విషయాలు నువ్వు నమ్మకంగా పనిచేస్తూ అవతల వాళ్ళకి నువ్వు అమ్ముడిపోతే గనక తప్పనిసరిగా నువ్వు బయటికి వెళ్ళిపోతావు. నీ స్థానంలో మంచి వ్యక్తి వస్తాడు, కానీ నువ్వు ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతావో నీకే తెలియదు అని ప్రభుపేట మనం చేస్తున్నాను. చాలామంది దేశం కోసం తమ ప్రాణాలను అక్కడ పణంగా పెట్టి యుద్ధం చేస్తూ ఉన్నారు. మనం ఈనాడు ఇక్కడ ప్రశాంతంగా ఉన్నామంటే, ఈ విధంగా బ్రతుకుతున్నామంటే, ఇలా స్వేచ్ఛ వాయువు గాలి పీల్చగలుగుతున్నామంటే, మనం తిండి తినగలుగుతున్నామంటే కనుక అక్కడ చాలామంది బిడ్డలు ఆకలిని మార్చుకుంటా ఉన్నారు. కాబట్టి మనం 3 పూట్ల భోజనం చేయగలుగుతున్నాం. మనం ఇలా ఏసీ రూముల్లో ఉంటున్నామంటే అక్కడ చాలామంది బిడ్డలు ఎండలో మలమల మాడిపోతున్నారు. కాబట్టి మనం ఇలా ఏసీ రూముల్లో ఉండగలుగుతున్నాం. మనం హాయిగా కంటి నిండా నిద్రపోతున్నామంటే నిద్ర లేకుండా వాళ్ళు పహారా కాస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ కంటి నిండా నిద్రపోగలుగుతున్నాం. వాస్తవంగా మనము సొసైటీలో ఈ యొక్క సంఘ కాపరి పాస్టర్ గారు, పాస్టరమ్మ గారు, తర్వాత మనం గౌరవించాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సోల్జరే అని నేను చెప్పగలను. ఎందుకంటే వాళ్ళు తిండి లక్ష్య పెట్టరు, నీళ్ళు మళ్ళగా మినరల్ వాటరు సమయానికి అందించే వాళ్ళు ఉంటారా? యూట్యూబ్లో మీరు చూస్తే తెలుస్తుంది, అక్కడ నదిలో పారుతున్న నీళ్ళను ఇలా తీసుకుని వాళ్ళు తాగేసేస్తున్నారు. అందులో ఎన్ని కెమికల్స్ ఉంటాయో, ఎలాంటివి ఉంటాయో, ఎంత మురికి ఉంటుందో ఏంటో అది పక్కన పెట్టేస్తే అలా పట్టుకుని వాళ్ళు అలా తాగేస్తున్నారు. కానీ మన మున్సిపల్ వాటర్ తాగటానికి కూడా చాలా ఆలోచిస్తూ ఉంటాం. అబ్బో ఈ నీళ్ళు ఎలాగో ఏంటో, అసలు మనం మినరల్ వాటర్ తాగకపోతే ఎట్లాగా అని ఆలోచిస్తారు. వాళ్ళు ఆ వాటర్ తాగటానికి కూడా ఏమి వెనకాడరు ఇట్లా.
పక్క నుంచి పాములు వెళ్ళిపోతూ ఉన్నాయి, అలాగే చేస్తూ ఉన్నారు. ఎండ మండిపోతూ ఉంది, అలాగే కాస్తూ ఉన్నారు, పహారా కాస్తూ ఉన్నారు. తాగటానికి ఒక్క నీళ్ళు, మంచు భయంకరంగా మంచు పడిపోతూ ఉంటే తాగే నీళ్లు కూడా గడ్డ కట్టేస్తూ ఉంటే ఆ గడ్డనే వాళ్ళు నాక్కుంటూ ఉన్నారు దాహానికి. మనకు అన్నీ ఇచ్చాడు దేవుడు. అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు అలాగే చేస్తున్నారంటే దేశం కోసమే కదండి, మనందరి కోసమే కదండి వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చేస్తే చిన్నపాటి ఉద్యోగం చేసుకోలేరా? వాళ్ళకి ఉద్యోగం దొరకదా? ఎక్కడైనా కంపెనీలో ఒక చిన్నపాటి ఉద్యోగం ఎవరా? స్వయంగా చిన్న వ్యాపారం పెట్టుకోలేరండి వాళ్ళు. దేని కొరకు అంటే దేశం కోసం వాళ్ళు అలా ప్రాణాలు తెగించి చేస్తామంటే దేశంలో ఉన్న చీడ పురుగులు ఏం చేస్తున్నారంటే లంచాలకు అమ్ముడు అయిపోయి డబ్బు అధిక వ్యామోహంతో లేనిపోయిన దురలవాట్లకి వాటి కోసము ఈ యొక్క దేశంలోనే చీడ పురుగుల్లా తయారై దేశాన్ని నాశనం చేసేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక చెట్టు అనుకోండి, ఉదాహరణ మీకు బాగా అర్థం కావాలి. ఒక పెద్ద చెట్టు ఉంది, చాలా మంచి చెట్టు, ఆ చెట్టు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆ చెట్టు వల్ల ఎంతో ఆర్థిక విధానం ఉంది అని అనుకుందాం. ఆ చెట్టు ఒక టేకు చెట్టే కావచ్చు, లేదంటే ఒక చందనపు చెట్టే కావచ్చు, ఏదైనా అనుకోండి. ఇప్పుడు ఆ చెట్టు ఎవరైనా దొంగతనం చేస్తారేమో, ఆ చెట్టుని ఎవరైనా నరికేస్తారేమో, ఆ చెట్టుని ఏదైనా చేస్తారేమో అని చెప్పి ఒక వ్యక్తి ఆ చెట్టు చుట్టూ కూడా కొంతమంది కాపలాదారులను పెట్టాడు. ఆ చెట్టు జోలికి ఎవరు వెళ్ళకూడదని, ఆ చెట్టుని ఏమీ చేయకూడదని, ఆ చెట్టుని ఏ విధంగానూ నరకూడదని పెట్టాడు. పెట్టిన తర్వాత ఏమైందంటే ఆ చెట్టు లోపల చెదలు పట్టాయి. చెదపట్టి ఏమైందంటే చెట్టుని తినేస్తా ఉంటే కొన్ని రోజులకి చెట్టు ఒరిగి కింద పడిపోయిందంట. అర్థమైందా? ఆ చెట్టే భారతదేశం అనుకోండి. ఆ భారతదేశం చుట్టూ ఉన్నటువంటి సైనికులే ఆ కాపలాదారులు అనుకోండి. వాళ్ళందరూ ఎంత కాపలా కాస్తున్నా, వాళ్ళ ప్రాణాలు తెగించి కాపాడుతున్నా, వాళ్ళు తిండి తినకుండా, సరైన నిద్ర లేకుండా, సరైన సౌకర్యాలు లేకుండా మనలాగా కుటుంబంతో గడిపేటువంటి పరిస్థితులు ఉంటాయండి వాళ్ళకి. మనం కావాలంటే సాయంత్రం పార్క్కి వెళ్ళాలంటే వెళ్ళిపోతాం, సాయంత్రం అక్కడ షికార్కి వెళ్ళాలంటే వెళ్ళిపోతాం, సాయంత్రం అక్కడ రెస్టారెంట్కి వెళ్ళాలంటే వెళ్ళిపోతాం, వెళ్ళే తిండి తినాలంటే తింటాం, బిర్యానీ తినాలంటే తింటాం. వాళ్ళకి అలా ఉంటుందా? వాళ్ళ భార్య గుర్తుకొచ్చినా సరే కన్నీళ్ళు పెట్టుకుని అక్కడ ఉండాల్సిందే, బిడ్డలో గుర్తుకొస్తున్నా సరే కన్నీరు కార్చకుండా అక్కడ ఉండాల్సిందే. ఎందుకు వాళ్ళకి అంత బాధ ఏంటంటే దేశం కోసం, దేశం తర్వాత ఏదైనా, నా భార్య అయినా దేశం తర్వాతే, నా బిడ్డలైనా దేశం తర్వాతే, నా ఇష్టాలైనా ఏదైనా దేశం తర్వాతే అని వాళ్ళు ఒక కమిట్మెంట్తో అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ చెట్టుకు పట్టిన చీడ పురుగులు ఎవరయ్యా అంటే మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది చీడ వ్యవస్థ, లంచాలకు అలవాటు పడిపోయిన వాళ్ళు, దొంగతనాలకు అలవాటు పడిపోయిన వాళ్ళు, గంజాయిలని, బీడీలని, ఆ యొక్క గుట్కాలని అలవాటు పడిపోయిన వాళ్ళు చెట్టుకి చెదపురుగులా తయారంటూ దేశంలో చెదపురుగులా తయారైపోయి దేశాన్ని చిన్న భిన్నం చేసేస్తూ ఉన్నారు. ఇప్పుడు బాగా రన్నింగ్లో ఉన్నటువంటి ఒక మాదక ద్రవ్యం ఏంటంటే కనుక గంజాయి బాగా రన్ అవుతూ ఉంది. నా ప్రియ సహోదరి, నా తమ్ముడు చెల్లిని జ్ఞాపకం పెట్టుకో, గంజాయి నీ శరీరాన్ని తినేస్తుంది, నీలో ఉన్న అవయవాల్ని క్రమంగా తినేస్తుంది. అది చెట్టు పడిపోయినట్టు నువ్వు కూడా ఏదో రోజు పడిపోతావు, అవయవాల్ని తినేస్తూ ఉంటుంది. నువ్వు ఆ గంజాయి తాగిన తర్వాత నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదు. ఒక యవ్వనస్తుడండి బ్లేడు పెట్టి చెయ్యి కోసేసుకుంటా కూడా వెనకాడట్లా ఆ గంజాయి మత్తులో. వేరే అతను చంపటానికి కూడా ఏం వెనకడుగు వేయట్లా. అమ్మో నేను చంపేస్తే నా భవిష్యత్తు ఏంటి, నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అన్న ఆ విచక్షణ ఏమీ లేదు గంజాయి తాగినటువంటి వ్యక్తికి. అవతరాలను చంపేస్తాకి వెనకాడతలా, తనకు తాను పేక్ కోసేసుకుంటా కూడా ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు. ఎందుకంటే ఆ గంజాయిలో ఉన్నటువంటి మొత్తం లాంటిది. ఇప్పుడు గంజాయి బాగా విపరీతంగా రన్ అవుతూ ఉంది. ఆడవాళ్ళు కూడా యథేచ్ఛగా గంజాయిని అమ్మేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే కనుక తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు రావాలి. అదేదైతే ఏంటి, ఈ గంజాయి తాగి నీ కుటుంబంలో సభ్యులు చచ్చిపోయినా నీకు పర్వాలేదు, బయట వాళ్ళు చచ్చిపోతున్నా నీకు పర్వాలేదు, నీకు కావాల్సింది డబ్బు. అందరూ చచ్చిపోతే మనం ఎక్కడ ఉంటామని ఒక్కసారి ఆలోచించమని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఈ యొక్క సిగరెట్లో ఉన్నటువంటి పొగాకును తీసేసి ఆ యొక్క పొగాకు ప్లేస్లో గంజాయిని కూర్చి 200-300 చొప్పున ఈ యొక్క చిన్న బడ్డీ కొట్టుల్లో కూడా గంజాయి విపరీతంగా సేల్ అయిపోతూ ఉంది. ఏమైంది ఈ గంజాయి వల్ల అంటే కనుక శరీర అవయవాలన్నీ కోల్పోయి మన దేశంలో యవ్వనస్తులు అందరూ కూడా ఇలాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోతే, యవ్వనస్తులు అందరూ కూడా పడిపోతే ఇక దేశం కోసం పోరాడేవాళ్ళు ఎవరు? దేశానికి వెన్నుముక ఎవరంటే ముసలోళ్ళ?
దేశానికి వెన్నుముక ఎవరండి? చిన్నపిల్లల? దేశానికి వెన్నుముకలు ఎవరంటే యవనస్తులు. హల్లెలూయా. ఈ యవనస్తులు అందరూ కూడా ఇలాంటి బానిసత్వానికి గురైపోయి అందరూ కూడా పడిపోతే గనక ఇంకా మన కోసం యుద్ధం చేసేది ఎవరు? మన దేశానికి సైనికుల్లాగా తయారయ్యేది ఎవరు? మన దేశం చుట్టూ కాపలా కాసేవాళ్ళు ఎవరున్నారో అని ప్రభుపేట మనమే చేస్తూ ఉన్నాను. కాబట్టి యుద్ధం గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటారు కాదు, వింటున్నాము. కరువులు రావట్లేదు, కరువులు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు పాకిస్తాన్పై యుద్ధం అని చెప్పి ఆ యొక్క సింధు నదిని ఆపేశారని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనోళ్ళు కొంతమంది చెప్తున్న మాట ఏంటంటే మనం యుద్ధమే చేయక్కర్లేదండి, ఏంటంటే 80% వాటర్ మన నుంచే వెళ్తుంది కాబట్టి, ఇప్పుడు మంచినీరు ఆగిపోయింది కాబట్టి కొన్నాళ్ళ తర్వాత కొన్ని నెలల్లోనే వాళ్ళకి వాటర్ ప్రాబ్లం వచ్చేసి ఆ యొక్క లీటర్ వాటిని 200-300 పెట్టి కొనుక్కునే పరిస్థితి వచ్చేసి డబ్బు అనేది సరిగ్గా లేక ఆ యొక్క ప్రజలే పాలకుల మీద తిరగబడి ఆ యొక్క పాలకులను చంపేస్తారు. కాబట్టి మనం యుద్ధం చేయాల్సిన అవసరమే లేదంటున్నారు కొంతమంది. అంటే మనల్ని చంపారు కాబట్టి మనకి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాం, కానీ అక్కడ చచ్చిపోయేది పసిపిల్లలండి, అక్కడ చచ్చిపోయేది ముసలివాళ్ళండి, అక్కడ చచ్చిపోయేది బీద బిక్కి జనమేనండి కదా. యుద్ధము వల్ల సామాన్యులు అందరూ కూడా చచ్చిపోయేటటువంటి పరిస్థితే. కానీ యుద్ధము ఆగిపోతే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళు వీళ్ళు కనుక కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకుంటే కనుక, ఏదైతే కొన్ని ఒప్పందాలు చేసుకొని ఇంకా వాళ్ళు మన మీదకి రాకుండా మనం వాళ్ళ మీదకి వెళ్ళకుండా కొన్ని ఒప్పందాలు చేసుకొని మేము ఇలాగే కట్టుబడి ఉంటామని ఇద్దరు అనుకుంటే కనుక యుద్ధము ఆగిపోతుంది ప్రియులారా. దానివల్ల ఎంతో నష్టము జరగకుండా, ఎంతోమంది పసిపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను కోల్పోకుండా, ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను కోల్పోకుండా ఉంటారు అని ప్రభుపేట మనవి చేస్తాను. హల్లెలూయా. కాబట్టి యుద్ధాల గురించి వింటలేదా? కరువుల గురించి వింటలేదా? భూకంపాల గురించి వింటలేదా? ఇవన్నీ కూడా రాకడకి గుర్తులని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. రాకడ దేని కొరకంటే యేసుక్రీస్తు వారు రాకడకి గుర్తులు. యేసుక్రీస్తు వారు వస్తే ఏమవుతుందంటే తీర్పు తీరుస్తాడు. తీర్పు తీరిస్తే ఏమవుతుందంటే మంచివారు అందరూ కూడా పరదేశులో ఉంటారు, చెడ్డవారందరూ కూడా పాతాళంలో ఉంటారు. మారు మనసు పొందటానికి ఇంకా ఎంతకాలం ఆగొచ్చు? కొన్ని సంవత్సరాలు ఆగొచ్చా? కొన్ని నెలలు ఆగొచ్చా? అంటే కనుక ఆయన చెప్పిన గుర్తులన్నీ జరిగిపోతున్నాయి. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడే నీ మనస్సును మార్చుకో, నీ మనస్సును మార్చుకుని రూపాంతరం పొందు. నిజ దేవుని వెలుగులోనికి నువ్వు రా. ఏసే సత్యమని గ్రహించు, ఏసే మార్గమని గ్రహించు, ఏసే వెలుగని గ్రహించి ఆయన్ని నీ మనసులో ప్రతిష్ఠించుకుంటే తప్పనిసరిగా నీవు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావని ప్రభుపేట మనవి చేస్తున్నాను. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయనుగాక. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా యేసయ్యా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాజా, గొప్ప దేవ, నా తండ్రి, నీ యొక్క రాకడకి సమీపంగా ఉన్నటువంటి కొన్ని గుర్తులను బట్టి నాయన మీరు మాతో మాట్లాడినందుకైనా నాకు స్తుతులు, స్తోత్రాలు. కరువు చూస్తూ ఉన్నాం, భూకంపాలు చూస్తూ ఉన్నాం, యుద్ధాల గురించి వినడం కాదు ప్రభు, చూస్తూనే ఉన్నాం నాయన. నువ్వు బహు సమీపంగా ఉన్నావు. ఇంకా మాలో, మా బంధువుల్లో, మా కుటుంబ సభ్యుల్లో, మా సంఘములో ఇంకా ఎవరెవరైతే మారు మనసు పొందాలో, రక్షణ పొందాలో, తండ్రి క్రీస్తులో వేరుపారాలో వారందరికీ కూడా ప్రభువా ఈ యొక్క సత్య సువార్తను ప్రకటించే వారముగా, కొంతమందినైనా ప్రభువా అగ్నిలో పడకుండా లాగే వారముగా మేము ఉండునట్లు ప్రభువా అట్టి జ్ఞానమును, అట్టి జిజ్ఞాసను, అట్టి తృష్ణను, అట్టి తపనను ప్రభువా మా అందరికీ మీరు కలగజేయమని, కృప అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా.